హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, మొన్న ఒకరోజు మా ఆయన గారు నేను సండే కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు కర్రీ చేశాను, కైమా వండాను. అది భోజనం చేసిన తర్వాత నేను అన్నాను, ఎలా ఉందండి కూర ఏంటి అంటే, బాగానే ఉంది అన్నారు. బాగానే ఉండవేంటి, బాగుందా బాగాలేదా? బాగుంది అని అనరు ఏంటంటే, బాగానే ఉంది అంటారని నవ్వుకున్నాం. ఒకటి ఏమోనండి, ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నారు కానీ ఎప్పుడు బాగుందనరు, ఏమనరు. చూడండి, ఆడవాళ్ళు ఎప్పటి నుంచో వంటలు చేస్తున్నారా, అయినా సరే నలభీమ పాకం అన్నారు కానీ ఆడవాళ్ళకి ఎప్పుడు పేరు రాలేదు అన్నా. మీకు తెలుసా, నలభీమ పాకం అనేది చాలా సూపర్గా ఉండేవారంటే, చాలా బాగుంటుందంటే వంట తిని. వాళ్ళిద్దరు కూడా, నలుడు భీముడు కూడా వాళ్ళమ్మ వంట తినకుండా పెరిగిపోయారేంటి. ఎంతసేపు ఆడవాళ్ళు ఎంత వంట చేసినా, ఎంత బాగా చేసినా బాగుంది అంటారు కానీ చాలా బాగుంది అని అనరు. ఇన్నేళ్ళ నుంచి చేస్తాను వంట, ఒక్క రోజైనా చాలా బాగుంది, భలే చేసామని ఏ రోజైనా అన్నారా? అది చూడండి, వాళ్ళు ఎప్పుడు చేశారో ఎవరికీ తెలియదు. నలుడు భీముడు అంటే పెద్ద గొప్పగా చెప్తారు వంటల్లో సూపర్ అని. అంటే మా ఆయనగారు అంటున్నారు, వాళ్ళ గురించి నాకు తెలియదు, చెప్పడమే కానీ నేను చూడలేదు, నేను అప్పుడు పుట్టలేదు కాబట్టి నన్ను అడక్కు, దాని గురించి నాకు సంబంధం లేదు అంటారు. సరదాగా నవ్వుకున్న ఇద్దరు భలే చెప్తారండి అని. నిజమే, మరి నాకేం తెలుసు, నేను అప్పుడు పుట్టలేదు, నాకు తెలియదు వాళ్ళిద్దరి గురించి, ఎలా వంటలు చేసేవారో ఏంటో అంటారు. నవ్వుకున్నారు. కానీ ఎప్పటి నుంచో పుట్టబడింది అంటే నలభీమ పాకం అంటారండి. చాలా బాగా ఉండేవారు అని చెప్తారు. కానీ ఒకటండి, వాళ్ళ వంట నేర్పింది కూడా వాళ్ళ అమ్మే ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఎవరైనా సరే, ఎంత గొప్పోళ్ళైనా తల్లి వంట చూసి నేర్చుకునే వాళ్ళే తప్ప, వాళ్ళకన్నా ఏం చూడకుండా బుద్ధి వచ్చేస్తుంది ఏంటండి. తల్లి వంట తిని ఎలా అది నేర్చుకుని వాళ్ళు అంత బాగా ఉండేవారు అని నేను అనుకుంటాను. మా ఆయనగారేమో అలాగ అన్నారు, జోక్గా నవ్వుకున్నాం కాసేపు. అలా ఉంది పరిస్థితి. అంతేగాని మెచ్చుకుందాం భార్య చేసింది అనేవాటుగా అనిపించదు ఎవరికి. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.